బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కర్ణాటకలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సిరహట్టి అసెంబ్లీ ఎమ్మెల్యే చంద్రు లమాని అరెస్ట్ అయ్యారు. లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు దొరికారు చంద్రు లమాని. ఇక మైనర్ ఇరిగేషన్కు సంబంధించి ఓ రిటైరింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్టులో చేతివాతం ప్రదర్శించారు. పూజారి అనేటువంటి క్లాస్ 1 కాంట్రాక్టర్ను 11 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే లమాని. అయితే లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ పూజారి. ఈ నేపథ్యంలో ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా పిఏ మంజునాథ్, ప్రైవేట్ అసిస్టెంట్ గురును కూడా అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అరెస్టుతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే లమాని అరెస్ట్ మాత్రం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కిరణ్, కర్ణాటక రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేస్తుంది. ఏకంగా లోకాయుక్త ఒక బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కూడా కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఏకంగా సిరహట్టి ఎమ్మెల్యే చందు లమాని ఏకంగా ఒక కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్ పూజారి వద్ద 11 లక్షలు లంచం తీసుకోవడం, ఆ లంచాన్ని కూడా లంచానికి సంబంధించిన ఇష్యూను ఏదైతే లోకాయుక్త పోలీసులకు క్లాస్ 1 కాంట్రాక్టర్ పూజారి తెలియజేయడం, ఏకంగా ఎస్పీ సిద్ధలింగప్ప ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశారు. ఇది కర్ణాటక రాజకీయాల్లో ఒక సంచలనం. ఎందుకంటే కర్ణాటకలో లోకాయుక్త అత్యంత శక్తివంతమైంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ లోకాయుక్త వల్ల పదవులు పోగొట్టుకున్న నేతలు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఏదైతే యడ్యూరప్ప లోకాయుక్త కేసు ద్వారానే తన పదవిని కూడా పోగొట్టుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే కర్ణాటకలో వరుసగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కోవడం సర్వసాధారణమైంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలపై కూడా ఏదైతే సిద్ధరామయ్య కూడా ఏదైతే కార్యాచరణ సిద్ధం చేశారో, మరోపక్క ప్రజల నుంచి ఇటు అధికారుల నుంచి కూడా ఆయన ప్రపోజల్ తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఏకంగా ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే నేరుగా 11 లక్షల లంచం తీసుకోవడం, ఆ లంచం కేసులో అరెస్ట్ కావడం, ఇది కర్ణాటక రాజకీయాల్లో సంచలనమైంది. ఇటీవల మరికొంతమందికి సంబంధించిన గతంలో మరికొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు నేరుగా లోకాయుక్తకు దొరికిన నేపథ్యం ఉంది. అయితే కర్ణాటకలో ఈ వ్యవహారం ఏదైతే సంచలనం రేపింది, 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవల ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ లో ఒక సంక్షోభం ఏర్పడిందనే విమర్శలున్న నేపథ్యంలో ఏకంగా నేరుగా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే దొరకడం కూడా ఇది కర్ణాటక రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుందని చెప్పచ్చు. సిరాజ్, ఎస్ కిరణ్, ఇప్పటికే సీఎం మార్పు, కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం, ఇలాంటి అంశాలు ఇక్కడ తెర మీద ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాలు కుదిపేసేటువంటి అవకాశాలు ఉంటుంది అనుకోవచ్చా? ఎస్ సిరాజ్, మరికొద్ది రోజుల్లో వారం నుంచి దాదాపు 1 వీక్ లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగే నేపథ్యం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాను హాజరు కాలేనంటూ ఇప్పటికే ఏకంగా సీఎం సిద్ధరామయ్యకి లేఖ రాశారు. ఆయన ఢిల్లీతో పాటు అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ ఢిల్లీ, అస్సాం 2 ప్రాంతాల మధ్య ఆయన తిరుగుతున్నారు. ఇటు అధిష్టానానికి, అటు అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రియాంక గాంధీతో పాటు వరుసగా అస్సాంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రోగ్రామింగ్, ఎన్నికల షెడ్యూల్ ను, తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టారు. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన అస్సాం ఎన్నికల్లో ఇప్పటికే అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య అస్సాంలో మాటల యుద్ధం నడుస్తుంది. మా పక్క తరుణ్ గొగోయ్, సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ఒక మాటల తూటాలు వెళ్తున్నాయి. మరోపక్క కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సీఎం హాజరు కాకపోవడం, మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా నేరుగా లోకాయుక్త ఎస్పీకి దొరకడం, లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప అరెస్ట్ చేసి ఆయన్ను రిమాండ్ కు తరలించడం, మరికొద్దిసేపట్లో ఆయన రిమాండ్ కు తరలించే అవకాశం ఇప్పటికే జడ్జి ముందు ప్రవేశపెట్టారని మనకు సమాచారం కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఏదైతే కర్ణాటక రాజకీయాల్లో ఒక కుదుపు, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేల మీద వరుసగా ఆరోపణలు, గతంలో కూడా కర్ణాటకలో
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇటు లోకాయుక్తకు దొరకడం సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే కర్ణాటక అసెంబ్లీలో రాబోయే బడ్జెట్ సమావేశంలో కూడా ఒక ఊపు ఒక భారీ కుదుపు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటకలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సిరహట్టి అసెంబ్లీ ఎమ్మెల్యే చంద్రు లమాని అరెస్ట్ అయ్యారు. లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులు కూడా దొరికారు ఆయన. అయితే మైనర్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్లో చేతివాటాన్ని ప్రదర్శించారు. పూజారి అనేటువంటి క్లాస్ 1 కాంట్రాక్టర్ను 11 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఎమ్మెల్యే లమాని. అయితే లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ పూజారి. ఈ నేపథ్యంలో ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ను చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా పిఏ మంజునాథ్, ప్రైవేట్ అసిస్టెంట్ గురును కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అరెస్టుపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.